మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మును దీవించునుగాక. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 16వ వచనం మధ్యలో మాట, పొదలో నుండి వాని కటాక్షము యోసేపు తల మీదకి వచ్చును. పొదలో నుండి వాని యొక్క కటాక్షము అనేటువంటి మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ ఆశీర్వాదము యోసేపు తల మీదకి వస్తుంది అని దైవజనుడైనటువంటి మోషే ఆశీర్వదిస్తున్నాడు. ఈ పదాన్ని మోషే వాడడంలో, మోషే ఆ పదాన్ని ఉచ్చరించడంలో, ఆ పదంలో ఉన్నటువంటి భావాన్ని అతడు మాత్రమే ఎరిగి ఉన్నవాడు. ఆ రుచిని ప్రత్యక్షంగా చూచినవాడు. ఆ ఆత్మ సంబంధమైన రుచికరమైనటువంటి ఆ అనుభవాన్ని యోసేపు కూడా అనుగ్రహించబడుతుంది అని తెలియచేశాడు. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మోషే గోత్రికులను ఆశీర్వదిస్తూ వస్తున్నాడు, కానీ తాను పొందుకున్నటువంటి అనుభవంలో ఉన్నటువంటి ఆశీర్వాదము యోసేపుకు మాత్రమే వస్తుందని తెలియచేశాడు. మనం మోషే ఈ పదాన్ని ఉచ్చరించడంలో ఉన్నటువంటి అనుభవ సారాన్ని మనం చూసినట్లయితే, మోషే పొదలో నుండి వాని యొక్క కటాక్షమును బాగుగా ఎరిగినవాడు. అతనికి అప్పటి వరకు అటువంటి కటాక్షం ఉండిద్దన్న సంగతే తెలియదు. తాను ఎప్పటి వలె గొర్రెలను కాచుకుంటూ పర్వతం వైపు, కొండల వైపు తిరుగుతూ ఉన్నాడు. అనుకోని రీతిలో ఒక పొద మండుచు అతనికి కనిపించింది. అయితే ఆ పొద కాలిపోవట్లేదు. దానిని చూసి ఆశ్చర్యపోయినటువంటి మోషే ఇది ఎలాగ సాధ్యము అని కొండకు అవతలకు వెళ్ళి ఈ వింత ఏమిటో చూచెదనని ఆ పొద యొద్దకు వెళ్ళాడు. దానిలో నుండి మోషేతో ఒక బలమైన స్వరం మాట్లాడడం ప్రారంభించింది. ఆ సర్వోన్నతుని యొక్క సర్వశక్తి కలిగినటువంటి దేవుని యొక్క స్వరం ఎప్పుడైతే మోషే విన్నాడో, మోషే యొక్క జీవితంలో ఒక గొప్ప పెనుమార్పు ప్రారంభమైంది. మోషే అనేటువంటి సాధారణమైనటువంటి వ్యక్తి ఒక అసాధారణమైనటువంటి ప్రవక్తగా మార్చబడతాడు అన్న సంగతి మోషేకు తెలియదు. ఏ క్రూర జంతువులు రాకుండా గొర్రెలను కాయడానికి వాడేటువంటి సాధారణమైనటువంటి కర్ర ఒక శక్తివంతమైనటువంటి కర్రగా మార్చబడుతుంది అన్న సంగతి తనకు తెలియదు. నత్తిగా మాట్లాడే మాటలు కూడా స్పష్టంగా వివరించలేనటువంటి వ్యక్తి దేవుని వాక్యాన్ని ప్రకటించేటువంటి ప్రవక్తగా మార్చబడతాడు అన్న సంగతి కూడా మోషేకు తెలియదు. అయితే ఈ అనుభవాల్లో పొందుకున్నటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని, ఉత్సాహాన్ని బట్టి ఆ ఆశీర్వాదాన్ని యోసేపు కూడా దేవుడు అనుగ్రహిస్తాడు అని మోషే సెలవిస్తున్నాడు. ఈ విషయాలన్నీ మనం చూస్తాం నిర్గమకాండము 3వ అధ్యాయం నుండి. మొట్టమొదటగా మోషేకి ఈ పొదలో ఉన్న వాని యొక్క కటాక్షమును పొందుకున్నప్పుడు గొర్రెలను కాచుకునేటువంటి కాపరి నుండి తన వాగ్దాన సంతతిని నడిపించేటువంటి నాయకుడిగా దేవుడు మార్చాడు. మోషే ఆ అనుభవాన్ని గుర్తించాడు. ఇది నా దేవుడైనటువంటి సర్వశక్తి కలిగినటువంటి యెహోవా యొక్క ఆశీర్వాదమే అని మోషే గుర్తించాడు. మరియు రెండవదిగా అతని సాధారణమైనటువంటి కర్ర గొర్రెలను కాయడానికి, త్రోవలో నడిపించడానికి, తన దారికి ఉపయోగంగా ఉండేటువంటి ఒక సాధారణమైనటువంటి కర్రను దేవుడు ఒక శక్తివంతమైనటువంటి కర్రగా, సూచక్రియలు జరిగించేటువంటి కర్రగా, ఇంకా మనం చూసినట్లయితే ఆ కర్ర మోషే కర్రగా పిలువబడేటువంటి కర్ర దేవుని కర్రగా పిలువబడింది. అనగా దేవుని ద్వారా వాడబడేటువంటి ఒక సాధనంగా, ఒక పరికరంగా మార్చబడింది. పొదలో ఉన్న వాని యొక్క కటాక్షమును బట్టి నా సాధారణమైనటువంటి కర్ర సూచక్రియలు జరిగించేటువంటి దేవుని శక్తివంతమైనటువంటి కర్రగా మార్చబడింది అన్న సంగతి మోషే గుర్తించాడు. మూడవదిగా అప్పటి వరకు తన పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడు నేను సర్వశక్తి గల దేవుడను అని ప్రత్యక్షపరుచుకున్నాడు. తనను తానును ఆ పేరు బట్టి, ఆ నామమును బట్టి బయలుపరుచుకున్నాడు. కానీ మోషేతో అంటున్నాడు నిర్గమకాండం 6వ అధ్యాయము 2వ వచనం, మరియు దేవుడు మోషేతో ఇట్లా నేను యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని, కానీ యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు. పొదలోనున్న వాని యొక్క కటాక్షమును పొందుకున్నప్పుడు మోషేకు దేవుని యొక్క సర్వోత్తమమైనటువంటి నామమును తెలుసుకోగలిగాడు. పొదలోనున్న వాని యొక్క కటాక్షము దేవుని యొక్క ప్రత్యక్షతను స్పష్టంగా తెలియజేయనట్లుగా, గ్రహింపచేయనట్లుగా ప్రత్యక్షమైంది. మరియు మనం 4వదిగా చూస్తాం, మోషే సకల విద్య ప్రావీణ్యుడే అయినప్పటికీ తన మాటలలో స్పష్టత లేనందు చేత, తన యొక్క మాట తీరు సరిగా ఉండకపోవట చేత మోషే బలహీనుడిగానే ఉన్నాడు. అయితే పొదలో ఉన్న వాని యొక్క కటాక్షం ఎప్పుడైతే మోషే మీదకు వచ్చిందో, మోషే దేవుని యొక్క స్వరాన్ని స్పష్టంగా వినగలిగేటువంటి మరియు
దేవుని యొక్క ఆజ్ఞలను, కట్టడలను, దేవుని యొక్క వాక్యాన్ని స్పష్టంగా ప్రకటించేటువంటి, జరగబో కార్యములను గూర్చి ప్రవచించేటువంటి బలమైనటువంటి ప్రవక్తగా మార్చబడ్డాడు. కేవలం పొదలోనున్న వాని యొక్క కటాక్షమును మోషే పొందుకున్నట్టు చేత. మరియు కొన్ని సంవత్సరాలు అనగా 40 సంవత్సరాలు ఐగుప్తులో నుండి మిద్యానుకు పారిపోయాడు మోషే. ఐగుప్తులో ఉన్నటువంటి ఇజ్రాయేలీల్లో ఒక్కనికి కూడా మోషే అనేటువంటి వాడు ఏమైపోయాడు, ఎక్కడికి వెళ్ళాడు అన్న ఆరా గాని, జ్ఞాపకము గాని, ఆలోచన గాని, ధ్యాస గాని లేనేలేదు. కానీ పొదలో ఉన్నవాని యొక్క కటాక్షం ఎప్పుడైతే మోషే మీదకు వచ్చిందో, మోషే యొక్క పేరు, అతని నామము చిరస్మరణీయంగా దేవుడు చేశాడు. మోషే రాసినటువంటి ధర్మశాస్త్రం అనేటువంటి నామమును దేవుడు హెచ్చించాడు. కనుక నేటికి మోషే పేరు జ్ఞాపకార్థంగా దేవుడు నిలబెట్టాడు. ఇదంతటికి కారణం పొదలో ఉన్నవాని యొక్క కటాక్షము మోషేకి వచ్చుట చేత. ఇలా మనం చూస్తూ ఉంటే అనేకమైనటువంటి విషయాలు మన గ్రహింపులోకి పరిశుద్ధాత్మ తీసుకుని వస్తూ ఉంటాడు. అయితే ఈ ధ్యానించినటువంటి కొన్ని విషయాలను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇవన్నీ సాధారణమైనటువంటి అంశాలు కాదు, కానీ శక్తివంతమైనటువంటి అంశాలు. ఒక సాధారణమైనటువంటి మోషే అసాధారణమైనటువంటి దేవుని సేవకునిగా, దైవజనుడిగా రూపుదిద్దబడ్డానికి, రూపాంతరము చెందడానికి ఒకే ఒక్క కార్యము అతని జీవితంలో జరిగింది. అది పొదలో ఉన్నవాని యొక్క కటాక్షము అతని మీదకి వచ్చింది. ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, పొదలో ఉన్నవాని యొక్క కటాక్షము మీ మీదకి వచ్చినట్లయితే మీరు దేవుని యొక్క నామాన్ని, దేవుని యొక్క కార్యాన్ని స్పష్టంగా గ్రహించగలుగుతారు. మిమ్మును ఉద్యోగం కొరకు, వ్యాపారం కొరకు లేదా ఆర్థిక పరిస్థితులను బట్టి ఇతరుల యొద్దకు అడిగే స్థితిలో నుండి అనేకులకు అప్పిచ్చే స్థాయిలో ఆయన నిలబెడతాడు. కారణం పొదలో ఉన్నవాని యొక్క కటాక్షం ఆ విధంగానే ఉంటుంది. ఆయన కటాక్షం వచ్చినట్లయితే మన చేతిలో ఉన్నటువంటి చిన్న పరికరము, చిన్న పని, ఒక చిన్న సాధనము, చిన్న వస్తువు దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను మార్చబడుతుంది. కేవలం పొదలో ఉన్నవాని యొక్క కటాక్షము మన మీద ఉండుట చేత. మరియు ఆయన కటాక్షం మన మీద ఉన్నట్లయితే ఆయన యొక్క చిత్తాన్ని మనం గ్రహించగలుగుతాం. ఆయనకు మహిమ వచ్చేటువంటి క్రియలను మనం ఎరిగి ఉండగలుగుతాము. ఆయన స్తుతి కొరకు, ఆయన ఘనత కొరకు మనము కార్యాలు చేయ తలపెట్టగలుగుతాం. కేవలం పొదలో ఉన్నవాని యొక్క కటాక్షం మన మీద ఉండుట చేత. మరియు ఇప్పటి వరకు ఎవరికి గుర్తు లేకపోయినా, ఎవరి జ్ఞాపకాలు లేకపోయినా ప్రతి వారికి జ్ఞాపకం వచ్చే విధంగా, ప్రతి వారు మాట్లాడుకునే విధంగా, ప్రతి వారు తలంపుల్లోకి వచ్చినట్లుగా, ఎన్నటికీ జ్ఞాపకాలలో ఉండినట్లుగా ఆయన తన కటాక్షమును అనుగ్రహించి చేస్తాడు. మనల్ని గుర్తించేవారు, మనకి సహాయం అందించేవారు, ఈ స్థితిలో మనకు ఆలోచన చెప్పేవారు, ఈ స్థితిలో మనకు వెన్ను తట్టేవారు, ఈ స్థితిలో ఆదరణ చూపేవారు, ఈ స్థితిలో మన వెన్ను తట్టేవారు ఎవరు లేరని నిలిచిపోయినప్పటికీ పొదలో ఉన్నవాని యొక్క కటాక్షము మనలను వెన్ను తట్టి రూపాంతరము చెందింపచేసి జ్ఞాపకాల్లో చిరస్మరణీయంగా ఉన్నట్లుగా చేస్తుంది. కనుక నా ప్రియ సహోదరులరా, పొదలో ఉన్నవాని యొక్క కటాక్షము ఆనాడు యోసేపు తల మీదకి రావాలని మోషే దీవించాడు. నేడు పొదలో ఉన్నవాని యొక్క కటాక్షం ఈ వాక్యం ఉంటున్నటువంటి మీ మీదకి వచ్చునుగాక. ఆయన కటాక్షం వచ్చినప్పుడు, ఆయన కనికరము, దయ, వాత్సల్యము వచ్చినప్పుడు మనుగడ మరో మలుపు త్రిప్పబడుతుంది. జీవితము తేజవంతంగా మార్చబడుతుంది. సాక్ష్యము ప్రజ్వలింప చేయబడుతుంది. దేవుని కార్యాలు, ఊహకందనటువంటి ఉన్నతమైనటువంటి కార్యాలు ఆయన కటాక్షం పొందుకున్న వారి జీవితంలో జరిగిస్తాడు. కనుక పొదలో ఉన్నవాని యొక్క కటాక్షము మీ మీదకు వచ్చునుగాక. మోషేని దీవించినటువంటి ఆ కటాక్షము, యోసేపును దీవించినటువంటి కటాక్షము ఈ వాక్యం వింటున్న వారందరినీ దీవించి కటాక్షించి వర్ధిలింప చేయనుగాక. ఆమెన్. ఈనాడు దేవుని మాటలు ప్రతి వాని హృదయం నీరు కట్టి ఫలింప చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం గల తండ్రి, నా ప్రభువా, పొదలో ఉన్నవాని యొక్క కటాక్షమును గురించి ఎంతో తేటగా స్పష్టంగా మీరు వివరించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. నీ కటాక్షమును పొందుకుంటకు యోగ్యతను, అర్హతను దయచేసి ఆనాడు మోషేను కటాక్షించినట్లు, యోసేపును కటాక్షించినట్లు ఈ వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డను మీరు కటాక్షించండి. మనుగడను మరో మలుపు త్రిప్పండి. ప్రతి అవసరతను అక్కర్ని మహిమలో తీర్చండి. జనులకు అప్పిచ్చే స్థాయిలో మీరు జనులను నిలబెట్టండి. సవ్యంగా, క్రమంగా వారి కుటుంబీకులను నడిపించేటువంటి నాయకులుగా మీరు దీవించండి. వారిని మర్చిపోయిన వారు వారిని జ్ఞాపకం తెచ్చుకొని ఐక్యపరచబట్టకు, సమాజంగా కూడి నిన్ను స్తుతించుటకు సహాయం అనుగ్రహించండి. ఇంకను ప్రతి విధమైనటువంటి కీడును, సాతాను తంత్రాలను, చీకటి క్రియలను కొట్టివేసి ప్రతి కుటుంబంలో నెమ్మదిని, సమాధానాన్ని, సంతోషాన్ని కలుగు చేసి నీ రాకడకు రాజ్యంను సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్.